అందరికీ నమస్కారం అండి. డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారికి నాకు ఆయన చెప్పినట్టు మా మేనమామకి కాకుండా మా తండ్రి గారు ఆయన కూడా చాలా ప్రాణ స్నేహితులు. సత్యంబాబు అని చెప్పి మా మేనమ్మ ఎలా పిలుస్తారో అలాగే ఆయన కూడా మా ఫాదర్కి ఆయనకి చాలా మంచి స్నేహితులు. నాకు చిన్నతనం నుంచి బాగా తెలుసు. ఎందుకంటే బ్రహ్మానంద రెడ్డి గారు మా తాతగారు, వారు ఒక తరంలో మిత్రులు, ప్రాణమిత్రులు. అలాగే ఈయన ఏజ్లెస్. నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ ఈ రోజుకి అలాగే ఉన్నారు. ఇంకా రెగ్యులర్గా ఎంత బిజీగా డాక్టర్గా ఉన్నా కూడా గోల్ఫ్ అయితే మిస్ అవ్వకుండా ఇంకా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు కూడా ఆయన సమయం చూసుకుని వెళ్తూ ఉంటారు. సో చెప్పాలి అంటే నేను ఎప్పుడు ఆయన్ని ఎవర్ యంగ్ డాక్టర్ గారు మీరని చెప్పి ఎప్పుడు ఆయన నేను పిలుస్తూ ఉంటా. ఆయన ఫస్ట్ జూబ్లీ హిల్స్లో ఒక సెంటర్తో ప్రారంభించి ఆ తర్వాత మేజర్ సెంటర్ వచ్చి మన బేగంపేటలో తర్వాత సోమాలి కూడా సెకండ్ వచ్చి ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ బేగంపేట. ఆ బేగంపేట అప్పుడు ఆ బేగంపేట సెంటర్లో ఉన్నాం. సెంటర్ పెట్టిన కొత్తలో సో నేను ఒకరోజు మామూలుగా ఇలాగ వచ్చినట్టు వచ్చి డాక్టర్ గారు, అప్పుడు నాకు గ్లాసెస్ ఉండి 1.5 అలా సైట్ ఉండేది. గ్లాసెస్ తీసేద్దాం అనుకుంటున్నాను, మీరు చేసేయండి అంటే ఒకేసారి 2 కళ్ళకి కూడా, అంటే ఆయన మీద నాకు నమ్మకం. మామూలుగా ఒక కన్ను 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో కన్ను చేస్తారు. ఒకసారి చేసేయండి అని చెప్తే ఒకేసారి 2 కళ్ళకి కూడా ఆ కరెక్షన్ చేసి 20 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల వరకు కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఆయన గ్యారంటీ ఎలా ఉంటుందంటే 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తే ఇంకా టెస్ట్ చేయడానికి ఏమీ లేదు. స్మాలెస్ట్ లెటర్స్ కూడా చదివా. ఈ రోజుకి న్యూస్ పేపర్ చదువుతున్నాను. అంటే ఆయన హస్తవాస ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆయన 5 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చినా కూడా 20 సంవత్సరాలకు కూడా ఇంకా అంతే. ఆ విజన్ అప్పుడు చేసినప్పుడుది ఈ రోజు వరకు నాకు ఇప్పుడు 62 కంప్లీట్ అయింది. అయినా గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన గురించి ఒక డాక్టర్గా, ఒక మంచి మనిషిగా ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువే. 3 రోజుల క్రితం నన్ను పిలిచి రావాలి అన్నప్పుడు ఇట్స్ ఏ హానర్ సార్, మీరు రమ్మంటే మరి ఎప్పుడు రమ్మంటారు అని అడిగితే నెక్స్ట్ 10 రోజుల్లో నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే పెట్టుకున్నామంటే నేను ఇమీడియట్గా మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి ఈరోజు వీలవుతుందా అని చెప్పి అడిగి, నేను నిన్నటి వరకు మా స్పీకర్ల మహిళా సాధికారిక సదస్సు పేపర్లో చూస్తుంటాను. మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, మీకు వీలైతే ఈరోజు పెట్టుకుంటే నేను ఇక్కడికి వచ్చి మీతో పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొని, ఎందుకంటే మ్యాక్సిమం అంటే ఇప్పుడు సర్వేంద్రియానం నయనం ప్రధానం. అందరికీ కన్నుకున్న ఇంపార్టెన్స్ ఇంకా శరీరంలో ఏ అవయానికి లేదు. మరి అటువంటి కంటి ఆసుపత్రి, అందులోనూ నాకు ఎంతో ఇష్టమైన, పైగా నాకు సరైన దృష్టిని ప్రసాదించిన ప్రసాద్ రెడ్డి గారు పిలిస్తే అదొక గొప్ప అవకాశంగా భావించి ఇది ఇంకా నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా చోట్లకి బాగా ఎలాగా బాబు వెళ్ళాలి అనుకుంటూ వస్తాం, కానీ ఇక్కడ
ప్రసాద్ రెడ్డి గారు పిలిచారన్న వెంటనే చాలా సంతోషంగా, ఎందుకంటే ఆనందంగా సంతోషంగా పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్స్ తక్కువ ఉంటాయి. అటువంటి ప్రోగ్రామ్స్లో ఈ మ్యాక్సీ విజన్ ప్రారంభోత్సవానికి ఇక్కడ నన్ను పిలిచినందుకు డాక్టర్ గారికి, అలాగే డాక్టర్ అంజలి నేతృత్వంలో ఈ మ్యాక్సీ విజన్ ఈ 68వ బ్రాంచ్ సార్, 68వ బ్రాంచ్ కొంపల్లి బ్రాంచ్ మరింత అభివృద్ధి చెంది మరిన్ని శాఖలతో బాగా విస్తరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేపీ రెడ్డి గారు ఇలాగే త్వరలో 100వ బ్రాంచ్ కూడా భారతదేశంలో ప్రారంభించాలని భగవంతుడు ఆయనకి అదే హస్తవాసి. మరి ఎన్నో వేల మందికి ఒకప్పుడు, మరి ఇప్పుడు నేను చూడలేదు కానీ ఒక 15 సంవత్సరాల క్రితం అయితే ఆ రోజుకి వరల్డ్లో ఈయన చేసినన్ని లాస్టిక్ సర్జరీస్ అయితే ఎవరు చేయలేరు 15 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు రికార్డ్స్ నాకు తెలియదు సార్. 15 సంవత్సరాల క్రితం వరకు అయితే కాసు ప్రసాద్ రెడ్డి గారు మ్యాక్సిమం లేజర్ సర్జరీస్ ప్రపంచంలో చేసిన డాక్టర్స్లో ఒకరు. ఆయన నేతృత్వంలో మరింత ముందుకెళ్లాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆయనకి వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ధన్యవాదాలు.